వచ్చేసి ఎవరు ఏడ్చారు? పెద్దమ్మాయి, చిన్నమ్మాయి. అదో ఏదైనా ఏడ్చేటప్పుడు ఇప్పుడు ఏడ్చేసేయండి, చూపిస్తాం మేము ఎట్లా ఏడుస్తున్నారు మీరు అన్నది. మమ్మల్ని కూడా వేరే మా నైబర్స్ అడిగారు అనమాట, ఓకే కర్నూలు ఇస్తున్నారు, అంత దూరం వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, తిరుపతిలో చాలా ఉన్నాయి కదా. బట్ మేము చెప్పాము సార్ని నమ్ముతాము, సార్ని ట్రస్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత దూరమైనా పర్లేదు, మా లియో మాకు సేఫ్ ఉండాలి, ట్రైనింగ్ మంచిగా ఉండాలి, మీ దగ్గర బాగా మీ దగ్గరే ట్రైన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కోడి బొచ్చు తలకాయ మీద కోడి బొచ్చు మాదిరి, కోడి బొచ్చు ఇదో చూడు, ఈజీ. అలాగే వన్ మోర్ థింగ్, సో మనం గివ్ అవే కాంటెస్ట్ అయితే కాండక్ట్ చేస్తున్నాం కదా, సో ఎక్కువ టైం అయితే లేదు మనకు. నేను ఆల్రెడీగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో గివ్ అవే పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సినటువంటి థింగ్స్ ఏంటనేది ఒక ఫ్యూ థింగ్స్ నేను క్లియర్గా బ్రీఫ్గా వీడియో చేశాను. సో వీడియో వాచ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, టుడే మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి మరొక క్యూట్ బీగల్ పప్పి బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ కోసం అయితే వచ్చిందండి. చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉన్నాడో. అండ్ వీడి పేరేంటి, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే వాళ్ళ పప్పిని ట్రైనింగ్ కోసం వెళ్ళడానికి రీజన్స్ ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకున్నాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ ఫస్ట్ సార్. హాయ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. హాయ్ అండి. ఓకే, లెట్ హిమ్ డౌన్. ఇప్పుడు వదిలేసేయండి, ఇక ఫ్రీగా వదిలేసేయండి అన్నీ తిరిగని. ఓకే గో. వా యా ఓకే. మమత గారు కదా మేడం? యా. సో ఓకే మేడం, యాక్చువల్లీ మీరు మనల్ని అప్రోచ్ అవ్వడానికి మీకు ఎవరైనా రెఫర్ చేస్తారా, లేదా సోషల్ మీడియాలో మీరు అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు మన ఛానల్ చూసి మీకు అనిపించిందా ఇక్కడ ఇవ్వాలనేసి? ఏంటి మీ ఒపీనియన్ మన ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. అందరికీ నమస్తే అండి. మేము సోషల్ మీడియాలోనే యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము, పాపని తీసుకున్న తర్వాత మంచి ట్రైనర్కి ఇవ్వాలి అనేసి. మీ ప్రతి ఒక్క వీడియోను మేము చూస్తూ ఉంటాము. మాకు మీ ట్రైనింగ్ నచ్చింది, పెట్స్కి మీరు ఇచ్చే ట్రైనింగ్ బాగా నచ్చింది. అందువల్లనే ఇంకా మీ దగ్గరే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాము. 2 months బిఫోరే బుక్ చేసుకున్నాము. బట్ మీరు బిజీ కాబట్టి మాకు ఇంకా తొందరగా రావాలనుకున్నాము ట్రైనింగ్కి. ఇంకా 2 months బిఫోర్గానే బుక్ చేసుకొని ఇప్పుడు వచ్చామండి ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ చూసింగ్ అస్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా మేడం గారి మాటలు. యాక్చువల్లీ దే కేమ్ ఫ్రమ్ తిరుపతి అండి. సో ఇట్స్ వెరీ లాంగ్ టు మై లొకేషన్. ఇది ఆదోని, కర్నూలు డిస్ట్రిక్ట్ అండ్ చిత్తూరు, తిరుపతి. యా ఓకే. యువర్ గుడ్ నేమ్? లోహిత్ అండి. లోహిత్. నేను ఎందుకంటే ఫీడ్ కూడా మా మమ్మీ గారి పేరు మీద ఫీడ్ చేసుకున్నాం, మమత లియో ఫ్రమ్ టీపీటీ అనేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో చాలా చోట్ల నుంచి, తిరుపతి నుంచి నాకు తెలిసి 3rd or 4th పప్పి మేడం. ఇంతకుముందు ఒక డచ్ వచ్చింది, అంతకుముందు ఒకటి ల్యాబ్ వచ్చింది, సో ఇంకోటి ఏదో వచ్చినాయి. చాలా నెంబర్ ఆఫ్ బ్రీడ్స్ వస్తుంటాయి కాబట్టి గుర్తుండదు. అండ్ లియో నేమ్స్ కూడా ఇంతకుముందు డాగ్స్ వచ్చాయి. వాడిని చూపి ఒకసారి వాడు అంతా ఎంత ఎక్స్ప్లోర్ అవుతున్నాడు, వాడు అన్ని చెక్ చేస్తున్నాడు, బండలు రాళ్ళు అన్ని. ఏ లియో కమియా, యు వాంట్ దిస్? లియో మీరు రావాలి ఇటు, అంత షై ఉండకూడదు. లియో yes, good boy. లియో యు వాంట్ దిస్? sit. కమెంట్స్ కొన్ని చేస్తాయండి. చూసాను నేను, మేడం గారు చెప్పారు. వావ్ బుడి, వావ్. లియో sit. ఓకే, ప్లే విత్ ఇట్. అది ఇంకా సౌండ్ వస్తుంది. యు లైక్ ఇట్ నానా? ఈజీ బేటా. ఓ చూడండి ఎట్లా వస్తాడు. ఏదో కోడి బొచ్చు తలకాయ మీద కోడి బొచ్చు మాదిరి, కోడి బొచ్చు ఇదో చూడు, ఈజీ. వావ్, నైస్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా లియో గాడి యొక్క హైపర్ యాక్టివ్నెస్ అండి, ఎంత యాక్టివ్గా ఉన్నాడో. వావ్, నైస్. ఓకే, వెరీ నైస్. సో ఫ్రెండ్స్, అరే కొద్దిసేపు మాట్లాడిస్తావా ప్లీజ్? లెట్ మీ టాక్. లేకుంటే బాల్ తీసుకుంటా. లియో గుడ్ బాయ్. sit. లియో sit. ఓకే, యా. సో ఫ్రెండ్స్, సో ఇంత లాంగ్ నుంచి మనల్ని ట్రస్ట్ చేసి ఇంత దూరం తీసుకొస్తున్నారంటే సో బికాస్ ఆఫ్ యూ అండి. నేను సో మెనీ వీడియోస్లో ఐ టోల్డ్ యూ దట్ ఆల్రెడీ.
సో ఈ ట్రస్ట్ని మనకి ఇచ్చినందుకు ముందుగా మీకు అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే మేడం మీరు కూడా మనల్ని ట్రస్ట్ చేసి అంత దూరం సో లాంగ్, యాక్చువల్గా వాళ్ళు నిన్న ఈవినింగ్ ఎప్పుడో నైట్ వర్షం పడి మధ్యలో కర్నూలులో స్టే చేసి సో ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారండి, దానికి చాలా చాలా థ్యాంక్స్. సో దట్స్ బికాజ్ నాకు ఎందుకంటే పప్పీని ఇంత లవ్ చేస్తుంటే అంత పేషెన్స్ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వాళ్ళ పనులు వదిలేసుకొని ఇంత దూరం మేడం గారు వచ్చారంటే లేం కాదు. సో ఇంత దూరం వచ్చారంటే రియలీ ఐ అప్రిషియేట్ దట్ మేడం. ఎందుకంటే పెట్ మీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప కొంతమంది పెట్టింగ్ కొన్నాక ఫుడ్ని పెట్టడానికి కూడా ఆలోచిస్తారు, ఏదో తింటుంది అదే పడి ఉంటుంది అన్నట్టు ఆలోచిస్తారు. బట్ సో ఎవరైతే రియల్గా పప్పీని లవ్ చేస్తారో, బేబీ పాపా టేక్ హిమ్, మనం తీసుకురా, దానా దా తీసుకురా. ఓకే సో అట్లా అంటే ఇంకా ఫీల్ అవుతున్నారు సార్, పప్పీని వదులుతుంటే లియో మిస్ అయిపోతున్నాం రా. 1 month ఖచ్చితంగా మీరు బేర్ చేయాలా, ఓకేనా? ప్రామిస్ మీ, మమ్మీని మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, సో ఇట్లా స్కూల్స్ ఓపెన్ అవుతాయి కదా, సో నువ్వు అటు ఇటు స్కూల్కి వచ్చి వెళ్ళిపోయే లోపల వచ్చేసి ఎవరు ఏడ్చారు? పెద్దమ్మాయి, చిన్నమ్మాయి, అదో ఏదైనా ఏడ్చేసారు ఇప్పుడు ఏడ్చేసేయండి, చూపిస్తాం మేము ఎట్లా ఏడుస్తున్నారు మీరు అన్నది. మేడం చాలా మంది నిజంగా నేను చూస్తాను కదా, కొంతమంది అయితే ఇంకా మాట్లాడతారు మేడం, కిందికి వెళ్లే లోపల ఆటోమేటిక్ తన్నుకొని వచ్చేస్తాయి, తన్నుకొని వస్తాయి. కారులో పోతే మొన్న ఒక మేడం కారులో పోయేటప్పుడు అయితే బాలు గారు ప్లీజ్ అంటే నేను ఏడ్చేస్తుంది, బాగా చూసుకోండి అనేసి. సో జస్ట్ ట్రస్ట్ మీ అండి, వీళ్ళే కాదు ఎవరన్నా కానీ, సో మీకే తెలుస్తుంది మేడం. సో థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ చెప్పానండి మీకు, నేను ఆల్రెడీ డాబర్మెన్స్ సెకండ్ పెంచుతున్నా. ఒకటి వచ్చి ఫస్ట్ ది తీసుకున్నప్పుడు అరౌండ్ 2 years బ్యాక్ అనుకుంటాను. అప్పటి నుంచి నేను మిమ్మల్ని మీరు చెప్పే కమాండ్స్ ని నేను దానికి టీచ్ చేశాను. వెరీ గుడ్ వెరీ గుడ్. బట్ ఫస్ట్ వచ్చి చనిపోయింది, బోన్ క్యాన్సర్. సో సారీ. ఇప్పుడు వచ్చి సెకండ్ మేల్, ఫస్ట్ వచ్చి ఫీమేల్, ఇప్పుడు వచ్చి మేల్ పెంచుతాను. మేము మా ఇంట్లో కూడా కొన్ని కమాండ్స్ you want to drink water? Come drink water. Good boy. Good boy. Thirsty, yeah. Drink. Good boy. మీ వీడియోస్ చూసే అండి ఆ కమాండ్స్, ఆ 4-5 కమాండ్స్ కూడా మీ వీడియోస్ చూసే అండి. నేను ఎవరితో చూసాను మేడం, మీరు చేస్తున్నారా? చూసాను వీడియో ఒకటి చూసాను, అది నో కమెంట్ ఐ థింక్ నా, నో కమెంట్ చెప్తున్నారు. ఓకే, సో అంటే పప్పిని ఎంత లవ్ చేస్తుంటే ఇంత ట్రావెల్ చేసి దానికి మళ్ళీ మనీ పెట్టేసి ట్రైనింగ్ ఇస్తున్నారంటే, సో దే ఫీల్ లైక్ ఇట్స్ దేర్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్. అంటే మీ కిడ్స్ ఎలాగనో వాడు కూడా వన్ ఆఫ్ ది కిడ్ ఇన్ యువర్ ఫ్యామిలీనా. సో రియలీ వన్స్ అగైన్ ఐ సో మచ్ అప్రిషియేట్ యూ మేడం. సో ఈ ట్రస్ట్ అనేది ఇచ్చింది మీరే ఫ్రెండ్స్, సో మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. సో ఇది ఈ బ్యాచ్లో అంటే సమ్మర్ వెకేషన్ ఈ 10 days తర్వాత మళ్ళీ బ్యాచ్లో అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఒక జర్మన్ షెపర్డ్ అయితే ఐ రిసీవ్డ్ ఎస్టర్డే. సో ఇంకా నేను పోస్ట్ కూడా చేయలేదు, అంటే ఈ వీడియో చూసేపటికి పోస్ట్ చేసింటాను, ఈ వీడియో చూసేపటికి అది చేసింటాను. అండ్ దిస్ వన్ ఇస్ ద సెకండ్, అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ సండే లోపల వచ్చేస్తే అండి. సో బ్యాచ్ క్లోజ్ అయిపోతుంది. అలాగే మనకి జూలై బ్యాచ్ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఆగస్టు బ్యాచ్లో అయితే స్లాట్స్ ఉన్నాయి. సో ఎనీవేస్ ఐ ఫీల్ సో మచ్ ప్రౌడ్ అండి, నేను నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సో ఆంధ్ర తెలంగాణలో సో మెనీ పీపుల్ ట్రస్ట్ అస్ ఓన్లీ, ఎందుకంటే Hyderabad is a big city, number of training institutes, so number of trainers are there, but the people believe in me. అంటే మమ్మల్ని కూడా వేరే మా నైబర్స్ అడిగారు అనమాట, ఓకే కర్నూలులో ఇస్తున్నారు, అంత దూరం వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏముంది, తిరుపతిలో చాలా ఉన్నాయి కదా. బట్ మేము చెప్పాము మేము సార్ని నమ్ముతాము, సార్ని ట్రస్టెడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత దూరమైనా పర్లేదు, మా లియో మాకు సేఫ్ ఉండాలి, ట్రైనింగ్ మంచిగా ఉండాలి, మీ దగ్గర బాగా మీ దగ్గరే ట్రైన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నాకు మరింత ఉత్సాహంగా ట్రైన్ చేయాలనిపిస్తుంది. బేసిక్గా నేను ఐఎమ్ డాగ్ లవర్ అండ్ ఐ లవ్ టు టీచ్ డాగ్స్ అండి. నేను చాలా చోట్ల చెప్తూనే ఉంటాను, ట్రైనింగ్ అనే వర్డ్ నాకు ఇష్టం ఉండదు. కాకపోతే పీపుల్ ఎలా సెర్చ్ చేస్తారు, డాగ్ ట్రైనింగ్ సెంటర్, డాగ్ ఇన్స్టిట్యూట్, డాగ్ ట్రైనింగ్ అని అడుగుతున్నారు. సో ఆ ట్రైనింగ్ అనే వర్డ్ అట్లా నేను వాడతాను కానీ, బట్ బేసిక్గా ఐ వాంట్ టు టీచ్ దెమ్, వాటికి నేర్పించడం ఇష్టం. నాకు ట్రైనింగ్ అనే వర్డ్ కూడా నేను జస్ట్ సర్చ్ కోసం యూజ్ చేస్తాను తప్ప పీపుల్కి రీచ్ అవ్వాలని చెప్పేసి, బట్ ఐ వాంట్ టు టీచ్ దెమ్. లియో యా చిన్న బుడ్డి అడు వచ్చింది కదా, పొద్దు నుంచి అడిగినావు లేచినప్పటి నుంచి లియోనా కన్ఫ్యూజ్ అవుతాడు. సినిమా పేరు లియో, ఆ లియోనా, మొన్న నియో వచ్చిపోయింది, ఆ నియోనా అంటాడు. నేను అది వెళ్ళిపోయింది, కొత్తది వస్తుంది అని చెప్పా. కొత్తదా, ఇంత ఉంటుందా, బాయా గర్లా అన్ని అడుగుతాడు వాడు. ఓకే, సో పప్పి కూడా చాలా హెల్దీగా చాలా నీట్గా పెంచారు మేడం. వాడిని
చూస్తేనే చాలా ముద్దుగా బొద్దు కనిపిస్తున్నాడు వాడు. అండ్ చూడండి వాడికి అసలు అవును మనం ఎక్కడికో కొత్త ప్లేస్కి వచ్చాము, మా మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారు, వాడికి ఏం కావట్లేదు, పరిగెడుతూ అక్కడ దూకుతాడు ఇక్కడ దూకుతాడు. యాక్చువల్లీ వీళ్ళు మనకు 2 months బ్యాకే అప్రోచ్ అయ్యారండి. బట్ సో ఐ డోంట్ హ్యావ్ స్లాట్స్ ఇన్ ద టైమ్. ఆ టైంలో స్లాట్స్ లేవు. ఇప్పుడు చాలా మంది ఆ పొద్దు నుంచి కూడా సుమారు 10 calls వచ్చాయి మేడం. అందరికీ ఆగస్ట్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒకసారి కొంతమంది ఏంటంటే ఎలాగైనా సరే సార్ నేను కాస్త మనీ ఎక్కువైనా పే చేస్తాము ప్లీజ్ ఈ బ్యాచ్లో కలిపేయండి అంటారు. బట్ ఐ డోంట్ టేక్ ఇట్. యా చెప్పాను, ఐఎమ్ నాట్ కమర్షియల్. ఇది అడిగిన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుండొచ్చు. సో ఐఎమ్ నాట్ కమర్షియల్. సో మీరు మనీ ఎక్కువ ఇస్తారన్నా కూడా నేను నాకు 1 month కలిసి వస్తుంది, నేను లేనట్లేదు, ఒక అమౌంట్ ఎక్కువ వచ్చేస్తుంది. బట్ ఏంటంటే నేను న్యాయం చేయలేను. ఇప్పుడు నన్ను ట్రస్ట్ చేసి మీరు అంత దూరం నుంచి వచ్చినప్పుడు సో ఆ ట్రస్ట్ నేను కాపాడుకోవాలి కదా. నాకున్న నేమ్ అవ్వచ్చు, ఫేమ్ అవ్వచ్చు, నేమ్ ఫేమ్ ఎందుకు అంత పెద్ద మాటలు మనకి. ఓకే ఓకే అంటే నేను చేయాల్సిన వర్క్కి నేను న్యాయం చేయలేను మేడం. సో నాకున్న షెడ్యూల్, టైమింగ్, డ్యూటీ, జాబ్, ఫ్యామిలీ ఇవన్నీ కలిపి నేను 4 puppies కన్నా ఎక్కువ నేను హ్యాండిల్ చేయలేను. చేసినా కూడా అడపదడప చేస్తే నాకు ఇష్టం ఉండదు. వన్స్ నేను పప్పీకి ట్రైనింగ్ సెషన్స్ తీసుకుంటే ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. వాటితో నాకు ప్రతి పప్పీతో ట్రైనింగ్ సెషన్ అయిపోయినాక నాకు కాస్త టైం స్పెండ్ చేయాలంటే సో మనం పోర్షన్స్ డివైడ్ చేసుకోవాలి. ఎంత టైం ఇవ్వాలి, మార్నింగ్ సెషన్ ఎంత, ఆఫ్టర్నూన్ సెషన్ ఎంత, ఈవినింగ్ నైట్ సెషన్ ఎంత అనేసి. సో నేను 4 puppiesకి అయితే నాకు మేనేజ్ చేయగలను అనమాట. సో అందుకని సార్ సారీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. సో మీకు నెక్స్ట్ బ్యాచ్కి అయితే తీసుకుంటాను కానీ ఈ బ్యాచ్లో నేను కలపలేదు. మీరు సమ్ అమౌంట్ కాదు, మీరు మళ్ళీ దానికి కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినా కూడా నేను తీసుకోలేనంటే దానికి కూడా వాళ్ళు ఫిదా, దానికి కూడా వాళ్ళు ఫిదా అయిపోయారు. ఆ నిజాయితీ మాకు నచ్చింది సార్ మీలో. కానీ మిమ్మల్ని మేము మనీ అంటే ఎందుకు చెప్తున్నామంటే ఏజ్ పెరిగిపోతుంది సార్ మా దానికి అని వాళ్ళు బాధపడుతున్నారట. సో నేను గ్యారంటీ ఇస్తా, ఈ 1 month మీరు వన్స్ అడ్వాన్స్ పేమెంట్ చేసిన తర్వాత ఈ 1 month గైడెన్స్ కూడా ఇస్తానండి. దాని ప్రకారం మీరు రైజ్ చేయండి. సో 1 month ఆఫ్టర్ 2 months నుండి మేము వెయిట్ చేశారు. వెయిట్ చేసి బిఫోర్ యా యా యాక్చువల్లీ బుక్ చేసిన వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతుంది అన్న హోప్ ఉంది. yes 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 yeah మీరు బిజీ కాబట్టి yeah మాకు 2 months తర్వాతే అపాయింట్మెంట్. ఓకే సో ఎనీవేస్ ఇట్స్ అ వెరీ గుడ్ డే టు మీ అండి. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీతో నాకు ఇంటరాక్షన్ అయిందంటే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్గా వన్స్ ఒకసారి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యారంటే సో లైఫ్ టైం మనకు గైడెన్స్ కానివ్వండి, సజెషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి మేడం. సో చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ అ గుడ్ డే టు మీ. సో ఇలాంటి మంచి ఫ్యామిలీని మా ఫ్యామిలీలోకి జాయిన్ అవుతున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్, ఇంక్లూడింగ్ కిడ్స్ ఆల్సో, స్పెషలీ ఫర్ యూ మేడం. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన లియో గాడి ఇంట్రొడక్షన్ వీడియో అండి. సో లియో గాడు మిగతా పప్పీస్ మాదిరి ఎలా ట్రైన్ అయ్యాయో వీడియో అలాగా మంచిగా ట్రైన్ అయ్యేసి మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్న పేరుని మరి కాస్త ఇంకా మంచి పేరుగా తీసుకొచ్చేలాగా వాడు ట్రైన్ అవ్వాలని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. అలాగే 1 more thing, సో మనం గివ్ అవే కాంటెస్ట్ అయితే కాండక్ట్ చేస్తున్నాం కదా. సో ఎక్కువ టైం అయితే లేదు మనకు, నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో గివ్ అవే పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సినటువంటి థింగ్స్ ఏంటనేవి ఒక ఫ్యూ థింగ్స్ నేను క్లియర్గా బ్రీఫ్ ఒక వీడియో చేశాను. సో వీడియో వాచ్ చేయండి. సో గివ్ అవేలో పార్టిసిపేట్ అయ్యి సో 1+ నర్డ్ బర్డ్స్ 2 విన్ అవ్వండి. ఒకరికి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురికి ఇస్తున్నాము. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద YouTube family members. Anyways, thanks for watching my videos and thanks to watching my videos and supporting me. Love you all. Bye bye. See you in next videos.